దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎందుకు పుట్టారో తెలియనివారు యేసు 2 సంవత్సరాల క్రితం పుట్టినవాడని మీ బైబిల్లోనే ఉంది. ఆయన్ని మేమెందుకు నమ్మాలి అంటారు. అయితే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినవాడు అన్న మాట శరీరాన్ని బట్టి వ్రాయబడినా ఆత్మను బట్టి ఆయన అందరికంటే ముందటివాడని మొదటివాడని అదే బైబిల్లో ఉంది. అందువలన ఆయన పుట్టినవాడు అనుట కంటే ఈ లోకములోనికి వచ్చినవాడు అనుట సబబుగా ఉంటుంది. ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో తెలియకుండా పండుగ చేసుకుంటే వ్యర్థమే కదా. ఈ పాటలోని పరమార్థం. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. క్రిస్మస్లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభములోన తండ్రి అయిన దేవుడు యేసునాథునికనెను. సృష్టిలోని వస్తువులకు ముందే పుట్టినవాడు యేసుడే, ప్రధాన శిల్పిగా పనిచేసినవాడు ఆ ప్రభువే. అప్పటి వాడిని ఇప్పటి వాడని అనుకుంటే పొరపాటే, అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటే. క్రిస్మస్లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. తండ్రి మనసును తెలుపుటకు తన ఆశలనే ప్రకటించి తన గుణములనే ప్రకటించుటకు యేసుదేవుడై వచ్చెను. అపవాది క్రియలను లయపరుచుటకే, పాపులను రక్షించుటకే, సాతాను రాజ్యం చూపించుటకే, తన రాజ్యాన్ని స్థాపించుటకే వచ్చిన వాడిని పుట్టినవాడని అనుకుంటే పొరపాటే, అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటే. క్రిస్మస్లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. సున్నతి గల వారందరినీ సున్నతి లేని వారందరినీ ఒక్కటిగా కలుపుటకు దైవకుమారుడు వచ్చెను. ధర్మశాస్త్రమనే చెర నుండి యాకోబు పిల్లలకందరికీ విడుదలను కలుగజేసి సిలువలో నా కొట్టివేసి, బలి కావడానికే వచ్చిన వాడిని ఎరగకపోతే పొరపాటే, అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటే. క్రిస్మస్లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు.
మంటి దేహములో ఉండి పాపము లేని వారముగా బ్రతకవచ్చని చూపించుటకు వచ్చినవాడు యేసుడే. ఆఖరి దినములు నారంభించి చివరి గడియను మ్రోగించి సత్యాన్ని స్థాపించి వాస్తవాలను బోధించి రక్షించడానికే వచ్చిన వాడిని ఎరుగకపోతే పొరపాటే, అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటే. క్రిస్మస్లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. క్రిస్మస్లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము.